పైన కుమ్మరించయ్యా, నన్ను వాడుకో అయ్యా. ఎప్పుడైనా కోరమా అండి? ఒక పాస్టర్ ఉన్నాడంట, ఆ దైవజనుడు ఎన్నో ఉజ్జీవ సభలు, ఎన్నో పశ్చాత్తాప కోడికలు, ఎన్నో స్వస్థత కోడికలు, ఎన్నో ఉజ్జీవ సభలండి, లెక్కలేనన్ని ఉజ్జీవ సభలు పెట్టాడంట. కానీ సంఘంలో మట్టుకు ఎటువంటి ఉజ్జీవం లేదు. అందరూ చల్లారిపోయిన స్థితిలో, బండబారిపోయిన మనస్సాక్షి, బండబారిపోయిన జీవితం. తక్కువ మంది వచ్చేవాళ్ళంట, చాలా తక్కువ మంది. ఎంతో త్యాగంతో పెట్టేవాడంట, ఎంతో త్యాగంతో చేసేవాడంట. కానీ ఎంతోమంది ఎటువంటి ఆసక్తి, ఆ ఆశ దేవుని కోసం అన్న ఆ ఉజ్జీవము చల్లారిపోయిందంట. సో ఒక పాస్టర్, ఆ దైవజనుడు ఒక ఉజ్జీవ సభ అని పెట్టి, ఆ ఉజ్జీవ సభలో ఆ రోజు స్టేజ్ మీద ప్రసంగం చేయలేదంట. స్టేజ్ కిందకు వచ్చి ఒక చాక్ పీస్తో ఆయన చుట్టూ ఒక గీత గీసుకున్నాడంట. ఒక సర్కిల్ గీత గీసుకొని అందులో నించొని, సహోదరులారా, ఉజ్జీవం రావాలంటే, అగ్ని దిగాలి అని అంటే బలి సిద్ధంగా ఉండాలి. ఒక బలి ఉంటేనే ఎలైజా అగ్నిని అడిగాడు, వేడుకున్నాడు. అక్కడ బలి ఉండి దేవుని అగ్ని పరలోకం నుండి దింపగలిగాడు. సో ఆ గీత గీసుకొని కాంగ్రిగేషన్కి చెప్తాడంట, బలి, దేవుని అగ్నిని కోరుకుంటున్నాం, ఉజ్జీవాన్ని కోరుకుంటున్నాం, మొదటిగా బలి సిద్ధంగా ఉండాలి కదా అని ఇంకా స్వరమెత్తి బిగ్గరగా, దేవా ఇదిగో అయ్యా, మా సంఘం చల్లారిపోయిన స్థితిలో ఉంది, బండబారిపోయిన స్థితిలో ఉంది, బండబారిపోయిన మనస్సాక్షితో ఒక్కొక్కరం ఇలా నిలబడి ఉన్నామయ్యా. మొదటి ప్రేమని మేము మర్చిపోయి ఉన్నాం, నీ ప్రేమని మేము మర్చిపోయి ఉన్నాం. నీ ఎదుట నేను పాపం చేసి ఉన్నానయ్యా, నీ ఎదుట మేము పాపం చేసి ఉన్నాం. నీ ఉజ్జీవము ఈరోజు దయచేవా. కానీ ప్రభువా, మొదటిగా నీ ఉజ్జీవము, నీ అగ్ని మొదటిగా ఈ గీతలో ఉన్న నా మీద కుమ్మరించవా, నా మీద నీ అగ్నిని దింపవా అని ఎలిగెత్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. మొదలు పెడుతూ ఇంకా స్వరమెత్తి ఆయన పాపాలన్నీ ఒప్పుకోవడం. హీ స్టార్టెడ్ కన్ఫెసింగ్, దేవా, ఈ అసూయ అన్న ఆత్మ, కోపం అన్న ఆత్మ, జడ్జ్మెంట్ స్పిరిట్, ఒకరిని తీర్పు తీర్చే ఆత్మ నాలో ఉందయ్యా. ఆత్మల పట్ల భారం చల్లారిపోతుందయ్యా. సేవ డబ్బు అని వెళ్తున్నాను, దేవా నన్ను మన్నించు, నన్ను క్షమించు అని ఒక్కొక్క పాపము ఆ దైవజనుడు ఒప్పుకోవడం మొదలుపెట్టాడంట. మొదలుపెట్టిన సమయం నుండి ఆ కాంగ్రిగేషన్లో ఒక స్త్రీ లేచిందంట, పశ్చాత్తాపం పొంది. తను కూడా లేచి ముందుకొచ్చి మోకాలొంగి, దేవా నన్ను క్షమించయ్యా, నేను నీ ఎదుట పాపం చేసి ఉన్నాను, నేను నీ ఎదుట నేను అతిక్రమం చేసి ఉన్నాను, నాకు ఎన్నో రహస్య పాపంలో నేను నన్ను క్షమించయ్యా అని తను ఒప్పుకోవడం మొదలుపెట్టిందంట. దాని తర్వాత ఇంకొక సహోదరుడు లేచాడంట, దాని తర్వాత ఇంకొక కుటుంబం లేచి వచ్చిందంట. సంఘం అంతా కలిసి ఇంకా పశ్చాత్తాపం పొందుతూ, కన్నీళ్లు కారుస్తూ, వాళ్ళ మనస్సాక్షి పరిశుద్ధాత్మ గద్దింపజేస్తున్న ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప అగ్ని అక్కడ దిగిందంట. ఆయన పరిశుద్ధాత్మ ఉజ్జీవము ఆ సంఘంలో రగిలిందంట. ఎప్పుడండి? ఎప్పుడు? ఒక్కళ్ళు ఎప్పుడైతే వారి స్థితి వాళ్ళు తెలుసుకొని, ఆ మనస్సాక్షి పరిశుద్ధాత్ముడు గద్దింపజేస్తూ ఉంటాడండి, ప్రేరేపిస్తూ ఉంటాడు, ఇదిగో నీ పాపం. కానీ మనం ఏం చేస్తాం? అది పెద్ద పాపం కాదులే, అది పెద్ద పాపమా, అది పాపమా, నీ దృష్టిలో అది పాపమా? కానీ దేవుని దృష్టిలో అన్నీ పాపలే. అసలు మనమే పాపలమండి, మనమే వి ఆర్ ద సిన్నర్స్. దేవుడి లోకంలో పరిశుద్ధుల కొరకు, ధనవంతుల కొరకు రాలేదు, కానీ పాపుల్ని రక్షించే కొరకే నేను వచ్చి ఉన్నాను. ఆయన రక్షణ, ఆయన ఆత్మ, ఆయన ఉజ్జీవం, ఆయన స్వస్థత, ఆయన నడిపింపు కావాలంటే ఫస్ట్ దేవా నేను పాపిని అని మనం నోరు విప్పి మనం చెప్పగలిగితే, దేవా నేను పాపినయ్యా అని మనం ఒప్పుకోగలిగితే అది చాలండి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద రివైవల్.